సాయిస్ విద్యావారిధి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, శుభస్వాగతం. ఇవాళ సాయిస్ విద్యావారిధి యూట్యూబ్ ఛానల్ వీడియోలో భాగంగా నవంబర్ 15 నుంచి ఆరంభమయ్యే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన పరీక్షల్లో రాబోయే ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ మరియు కరెంట్ అఫైర్స్ టాప్ 10 బిట్స్ గురించి అయితే ఇవాళ మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మీరు ఈ బిట్స్ చూసిన తర్వాత ఈ బిట్స్ మీకు మీ ప్రిపరేషన్లో ఉపయోగపడుతున్నాయని అనుకుంటే మీ పరిధిలో ఉన్న రాబోయే రోజుల్లో కాబోయే ఉద్యోగార్థులందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ టాప్ 10 బిట్స్ గురించి అయితే మనం తెలుసుకుంటాము. మొదటి ప్రశ్న, అండము, హార్మిక మరియు ఛత్రము అనేవి ఈ క్రింది బౌద్ధ స్మారక కట్టడాల్లో దేనిలో అంతర్భాగం? ఆప్షన్ ఏ చైత్యాలు, ఆప్షన్ బి విహారాలు, ఆప్షన్ సి స్తూపములు, ఆప్షన్ డి బసదీలు. దీని జవాబు విషయానికి వచ్చేసరికి ఆప్షన్ సి స్తూపములు. అండము, హార్మిక మరియు ఛత్రము అనేవి ఈ క్రింది బౌద్ధ స్మారక కట్టడాల్లో దేనిలో అంతర్భాగం అంటే స్తూపములు బౌద్ధ స్మారక కట్టడానికి సంబంధించింది. ఈ స్తూపముల్లోనే అండము, హార్మిక, ఛత్రము అనేవి అంతర్భాగంగా అయితే ఉంటాయి. ఇది హిస్టరీ విభాగంలోకి అయితే మనకి వస్తుంది. ఇక రెండో బిట్టు, ఈ క్రింది ఏ మౌర్య అధికారి తూనికలు మరియు కొలతలకు బాధ్యతలు వహించారు? ఆప్షన్ ఏ శుల్కాధ్యక్ష, ఆప్షన్ బి సమస్తాధ్యక్ష, ఆప్షన్ సి పౌతవాధ్యక్ష, ఆప్షన్ డి పాణ్యాధ్యక్ష. జవాబు ఆప్షన్ సి పౌతవాధ్యక్ష. ఇక మూడవ బిట్ విషయానికి వస్తే వరాహమిహిర రచించిన రోమక సిద్ధాంతం ఈ క్రింది వానిలో దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ రసాయన శాస్త్రం, ఆప్షన్ బి గణితం, ఆప్షన్ సి ఖగోళ శాస్త్రం, ఆప్షన్ డి ఔషధం. సరైన సమాధానం ఆప్షన్ సి ఖగోళ శాస్త్రం. వరాహమిహిరుడు రచించిన రోమక సిద్ధాంతం ఖగోళ శాస్త్రానికి అయితే సంబంధించింది. ఇక నాలుగో బిట్ విషయానికి వస్తే కేరళలో ప్రారంభమైన వైకోం సత్యాగ్రహం ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ బాల కార్మికుల నిర్మూలన, ఆప్షన్ బి ఆలయ ప్రవేశ ఉద్యమం, ఆప్షన్ సి మహిళా విముక్తి, ఆప్షన్ డి వైష్ణవ ఉద్యమం. సరైన జవాబు విషయానికి వస్తే ఆప్షన్ బి ఆలయ ప్రవేశ ఉద్యమం. కేరళలో ప్రారంభమైన వైకోం సత్యాగ్రహం ఆలయ ప్రవేశ ఉద్యమానికి అయితే సంబంధించింది. ఇక ఐదవ ప్రశ్న విషయానికి వస్తే క్రింది వాటిలో హరప్పా ప్రదేశం కానిది ఏది? ఆప్షన్ ఏ సుట్కా గెందోర్, ఆప్షన్ బి సుర్ఖోటడ, ఆప్షన్ సి సోహా గౌర, ఆప్షన్ డి రాఖీ గర్హి. జవాబు విషయానికి వస్తే ఆప్షన్ సి సోహా గౌర. ఈ క్రింది వానిలో హరప్పా ప్రదేశం కానిది సోహా గౌర. ఆరో ప్రశ్న విషయానికి వస్తే ఉల్కలు అంతరిక్షం నుంచి ప్రవేశించినప్పుడు ఈ క్రింది ఇవ్వబడిన ఏ వాతావరణ పొరలలో కాలిపోవడం జరుగుతుంది? ఆప్షన్ ఏ మెసో ఆవరణం, ఆప్షన్ బి థర్మో ఆవరణం, ఆప్షన్ సి అయనో ఆవరణం, ఆప్షన్ డి ఎక్సో ఆవరణం. జవాబు విషయానికి వస్తే ఆప్షన్ ఏ మెసో ఆవరణం. ఉల్కలు అంతరిక్షం నుంచి ప్రవేశించినప్పుడు ఈ క్రింది ఇవ్వబడిన ఏ వాతావరణ పొరలలో కాలిపోవడం జరుగుతుంది? మెసో ఆవరణంలో అయితే ఉల్కలు అంతరిక్షం నుంచి ప్రవేశించినప్పుడు మెసో ఆవరణంలో కాలిపోవడం అయితే జరుగుతుంది. ఇది జాగ్రఫీ అంశంలో సంబంధించిన బిట్టు. ఇక ఏడవ బిట్ విషయానికి వస్తే ఈ క్రింది ఏ రైల్వే జోన్కు బిలాస్పూర్ ప్రధాన కార్యాలయంగా ఉంది? ఆప్షన్ ఏ ఆగ్నేయ రైల్వే జోన్, ఆప్షన్ బి తూర్పు తీర రైల్వే జోన్, ఆప్షన్ సి తూర్పు మధ్య రైల్వే జోన్, ఆప్షన్ డి ఆగ్నేయ మధ్య రైల్వే జోన్. సరైన జవాబు ఆప్షన్ డి ఆగ్నేయ మధ్య రైల్వే జోన్కు బిలాస్పూర్ అయితే ప్రధాన కార్యాలయంగా ఉంది. ఈ జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్గా జీకే బిట్స్ కూడా రావడానికి మనకి అవకాశం ఉంటుంది. ఇక ఎనిమిదవ ప్రశ్న విషయానికి వస్తే సెప్టెంబర్ 12, 2025 నాడు ఈ క్రింది ఏ దేశానికి సంపూర్ణ దేశ ప్రతిపత్తి కల్పించాలంటూ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య చేసిన తీర్మానానికి భారత్ తన మద్దతును తెలిపింది? ఆప్షన్ ఏ ఇజ్రాయిల్, ఆప్షన్ బి పాలస్తీనా, ఆప్షన్ సి కెన్యా, ఆప్షన్ డి నమీబియా. సరైన జవాబు ఆప్షన్ బి పాలస్తీనా. సెప్టెంబర్ 12, 2025 నాడు ఈ క్రింది ఏ దేశానికి సంపూర్ణ దేశ ప్రతిపత్తి కల్పించాలంటూ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానానికి భారత్ తన మద్దతును అయితే తెలిపింది అని ఇక్కడ ప్రశ్న అడిగితే దాని సరైన జవాబు విషయానికి వస్తే ఆప్షన్ బి పాలస్తీనా. ఇది కరెంట్ అఫైర్, రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్ విభాగానికి సంబంధించింది కనుక ఈ జవాబుకి సంబంధించిన పూర్తి వివరణ అయితే మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. పాలస్తీనాకు సంపూర్ణ దేశ
ప్రతిపత్తి కల్పించాలంటూ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సభ చేసిన తీర్మానానికి భారత్తో సహా 142 దేశములు అనుకూలంగా ఓటు వేయడం అయితే జరిగింది. 10 దేశాలు ఈ తీర్మానాన్ని అయితే వ్యతిరేకించడం జరిగింది. దీనితో పాటు ఇజ్రాయెల్, పాలస్తీనాలు తమ మధ్యన ఉన్న వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరణ చేసుకోవాలన్న న్యూయార్క్ డిక్లరేషన్కు ఈ తీర్మానం అయితే సమర్థించింది. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా అయితే ఈ బిట్ మనం చెప్పుకుంటున్నాము. ఈ బిట్ మనకి రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించింది కాబట్టి రాబోయే రైల్వే గ్రూప్ డీలో ఈ బిట్ అడగడానికి అయితే అవకాశం ఉంది. సెప్టెంబర్ 13, 2025 నాడు భైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్రింది ఏ ప్రాంతంలో ప్రారంభం చేయడం జరిగింది? ఆప్షన్ ఏ మణిపూర్, ఆప్షన్ బి మిజోరం, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి గువాహటి. సెప్టెంబర్ 13, 2025 నాడు భైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్రింది ఏ ప్రాంతంలో ప్రారంభం చేయడం జరిగింది? ఆప్షన్ విషయానికి వస్తే ఆప్షన్ ఏ మణిపూర్, ఆప్షన్ బి మిజోరం, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి గువాహటి. సరైన సమాధానం విషయానికి వస్తే ఆప్షన్ బి మిజోరాం. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించింది కాబట్టి ఈ వివరణ కూడా అయితే మనం తెలుసుకుందాం. సుమారు 8,070 కోట్ల రూపాయలతో నిర్మితమైన భైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ను మిజోరాంలో సెప్టెంబర్ 13, 2025 నాడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ అయితే ప్రారంభించడం జరిగింది. 51 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ మిజోరాంను మరియు దేశంలోని ఇతర ప్రాంతములతో అనుసంధానం అయితే చేస్తుంది. 153 వంతెనలు, 45 సొరంగాలు ఈ రైల్వే లైన్లో అయితే ఉండడం జరిగింది. ఇక చిట్ట చివరి ప్రశ్న టాప్ 10 బిట్స్లో భాగంగా 10వ ప్రశ్న. భారతదేశంలో తొలిసారిగా చట్టసభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సు సెప్టెంబర్ 14, 2025 నాడు ఈ క్రింది నగరంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించడం జరిగింది? ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి తిరుపతి. సరైన జవాబు విషయానికి వస్తే ఆప్షన్ డి తిరుపతి. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి దీని జవాబు వివరణ కూడా తెలుసుకుందాం. భారతదేశంలోనే తొలిసారిగా చట్టసభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సును 2025 సెప్టెంబర్ 14 నాడు ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తిరుపతిలో అయితే ప్రారంభం చేయడం జరిగింది. తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలో రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో 2 రోజుల పాటు అయితే ఈ జాతీయ సదస్సు అయితే జరిగింది. ఇక పోటీ పరీక్షల్లో రావడానికి అవకాశాలు ఉండే అటు కేంద్ర ప్రభుత్వం మరియు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నియామకాల్లో నిర్వహించే పరీక్షల్లో మీ ప్రిపరేషన్కి ఉపయోగపడే ఇలాంటి అత్యంత ముఖ్యమైన బిట్స్ను మీరు ప్రతిరోజు పీడిఎఫ్ల రూపంలో మీ వాట్సాప్ ద్వారా అందుకోవాలనుకుంటే ఈ వీడియో చూసిన వెంటనే 7013252312 అనే వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పంపితే పూర్తి వివరాలను అయితే మీకు అందించడం జరుగుతుంది. ఇక మరిన్ని విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే మన సాయిస్ విద్యావారిధి యూట్యూబ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు. ప్రీవియస్ క్వశ్చన్స్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో పోటీ పరీక్షల్లో అడగడానికి అవకాశం ఉండే ఈ టోటల్ టాప్ 10 బిట్స్ని అయితే మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి సాయిస్ విద్యావారిధి యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయగలరు. జై హింద్.